నగరంలో క్రిస్మస్ సందడి నెలకొంది. క్రైస్తవుల ఆరాధ్య దైవం యేసుక్రీస్తు జన్మించిన డిసెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ పండుగను జరుపుకుంటారు. పండుగను పురస్కరించుకుని నగరంలోని చర్చిలు, ప్రార్థనా మందిరాలను విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. క్రీస్తు జన్మించిన ఘట్టాన్ని గుర్తుకు తెచ్చేలా ఏర్పాటు చేసిన పశువుల పాక ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ సోదరులు జరుపుకునే అతిపెద్ద పండుగ క్రిస్మస్. 25వ తేదీ క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని నగరంలోని చర్చిలు, ప్రార్థనా మందిరాలు పండుగ శోభతో కళకళలాడుతున్నాయి. మరికొద్ది గంటల్లో నగర వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా ప్రారంభం కానున్నాయి. నగరంలోని పెజ్జోనిపేట తదితర ప్రాంతాల్లో చర్చిలు, ప్రార్థనా మందిరాలను విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. విద్యుత్ దీపాల వెలుగుల్లో క్రైస్తవ ఆలయాలు దేదీప్యమానంగా వెలుగొందుతున్నాయి. క్రిస్మస్ పండుగకు గుర్తుగా క్రైస్తవ సోదరులు తమ తమ ఇళ్లపై ఏర్పాటు చేసే క్రిస్మస్ స్టార్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రతి సంవత్సరం క్రిస్మస్ పండుగని ఎంతో ఘనంగా మేము జరుపుకోవడానికి చాలా ఇష్టపడతాం. ఎందుకంటే మా దైవజనులు మాకు అదే నేర్పించారు. మా దైవజనుల సహకారంతో వాల్టర్ ఫీలీ గారు కానీ, క్యారల్ అమ్మ గారు కానీ మా యూత్ని ఎంతో ప్రోత్సాహంతో ఎంతో ప్రతి దాంట్లో మాకు తోడుండి నడిపించి, అలాగే మా అన్నయ్య జోన్స్ అన్నయ్య దగ్గరుండి మాకు అందరినీ నేర్పించారు. ఎన్ని స్టార్ట్ చేయడానికి కానీ ఏదైనా కానీ మొత్తం కుర్రవాళ్ళు మొత్తం అందరం ఆ దేవుణ్ణి గణపరచడానికి ఏదైనా మేము చేసేదానికి ముందుగా మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. రేపు ఈవినింగ్ 24th నైట్ కదా ప్రేయర్ జరిగిద్ది మాది కందుకూరి కళ్యాణ మండపంలో. మాకు క్రిస్మస్ అంటే ముందుగా మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పుకుంటున్నానండి. మాకు క్రిస్మస్ అంటే డిసెంబర్ 1 నుంచే మాకు క్రిస్మస్ అనేది మొదలవుతుందండి. అసలు ఆ దేవుడు ఒక దైవజనులు చెప్పినట్టుగా అన్నమాట, క్రిస్మస్ దేవుడు పుట్టడం అనేది మత ప్రచారం అయితే కాదండి. మత ప్రచారం అయితే కాదు, దేవుడు రక్షకుడు పుట్టాడని మా అందరికి ఎంతో సంతోషంగా ఎంతో ఆనందంతో మేము జరుపుకుంటాం. క్రిస్మస్ అనేది ఎంతో ఆడంబరంగా ఎంతో ఆర్భాటంగా జరుగుతూ ఉంటాయి. రేపు 24, 25 నైట్లు 2 రోజులు బాగా జరుగుతుంటాయండి. క్రిస్మస్ అనేది మాకు చాలా మంచిదండి. మీ అందరికీ హ్యాపీ.